ఏం చేస్తున్నాడు మళ్ళా? ఎక్కడ పోతా ఉంది? ఏమైతా ఉంది? నిజంగా చెప్తా ఉన్నా, పెద్దగా ఏం జరగలే. ఒకవేళ విపత్తు పెద్దగా జరిగి ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా కొట్టుకొని లేదా ఇంకేదో జరుపుకొని కార్యకర్తల విభేదాలు వచ్చేసి కార్యకర్తల తిరుగుబాటు వస్తే ఎవరైనా జరిగితే ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగితే ఎట్లా? అది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదాలు కనబడతా ఉండే కదా. ఎందుకు అట్లా అంటే లాండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వ వైఖరి మనకు క్లియర్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా అంటే చాలా నెగ్లిజెన్సీ మనకు కనబడతా ఉంది. అట్లనే బీఆర్ఎస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాలు పాలన చేశారు. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. హరీష్ రావు అసంటే ఆయన కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. మళ్ళా ఏం చేయాలనేటువంటి ప్రయత్నం, చట్టాన్ని చేతుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు కదా, ఏదో పార్టీ కార్యకర్తలు కాదు కదా. ఒక ఆయన మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు. సరే, కౌశిక్ రెడ్డికి కనీస జ్ఞానం ఉన్నదా లేదా, చిన్న వయసా, నేను అది ఇది అని అంటుండు. నేను అదంతా పక్కన పెడతాను. ఈ సీనియర్ నాయకులు, ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నటువంటి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ప్రజల్లో ఎక్కడ పోతా ఉంటది ఆలోచన? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఇవాళ ప్రజల చేస్తున్నారు తప్ప ఇందులో ఉపయోగపడేటువంటి అంశాలు ఏం లేవు. ఒకవైపు రాజకీయ పార్టీల నాయకుల పంచాయతీలతోటి హైదరాబాద్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతాయి, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నటువంటి ఒక భయం వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతున్నారు. హైడ్రా పైన కూడా పరిస్థితి లేదు. ఎగ్జాక్ట్లీ, హైడ్రా ఇట్స్ ఏ గుడ్ థింగ్. బట్ దీనివల్ల లోన్లు తీసుకునే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసలు లోన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, బ్యాంకర్లు ఇప్పుడు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నది కూడా ఇంకో వాదన వినిపిస్తుంది. ఇది ఐ థింక్ ఇవాళ ఈటల రాజేందర్ ఈ కామెంట్. శ్రీకాంత్ గారు, ఎస్, నేనేమంటా అంటే అసలు ప్రభుత్వము ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, పర్మిషన్లు ఇస్తుంది, బ్యాంక్ లోన్లు ఇస్తాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కులగొడుతున్నాం అని అంటున్నావు. సరే, కులగొడుతున్నావు, సంతోషమే. కానీ అందరినీ కొడుతున్నావా? మళ్ళీ తిరుపతి రెడ్డి విషయం వచ్చే వరకు, కేటీఆర్ విషయం వచ్చే వరకు నోటీసులు ఇచ్చి ఆపుతున్నావు. పేదవాడిదేమో కులగొట్టేస్తున్నావు. ఏ రాజకీయ అండదండ లేనిదేమో కులగొడుతున్నావు. రాజకీయ పలుకుబడి ఉన్నట్టు నోటీస్ ఇస్తున్నావా? మనం ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, జనవాడ ఫామ్ హౌస్ కూలుతుందని అన్ని ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎక్కడ నెల రోజులు ఎక్కడది అక్కడనే అంటే వీళ్ళకి కాదు కదా, చట్టం వీళ్ళకి పనిచేయదు. ఎవరికి పనిచేస్తుంది అంటే రాజకీయ అండదండ లేనోడు లేదా పేదవాడు లేదా సమాజంలో విచ్చిపడుతున్నటువంటి వ్యక్తులకే ప్రభుత్వం వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు వైఖరి చేయడం ఏందండి? హైడ్రా లెక్క లేదు, హైడ్రామా లెక్క ఉంది. ఏం ఉపయోగం దానివల్ల? సరే, నువ్వు చేయాలి అనుకుంటావు అంటే ఫస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల యొక్క ఆ విస్తీర్ణం ఎంత ఉంది, ఆ ఎఫ్టీఎల్ లెవెల్ ఏడు వరకు వస్తుంది, బఫర్ జోన్ ఏడుకు వస్తుంది. ఫస్ట్ నువ్వు వీటన్నిటిపైన ఆఫ్ కోర్స్ డైలీ వారి చర్చలు జరుగుతున్నాయి. చర్చలు అనేటి రాజకీయ పంచాయతీల కోసం చర్చలే జరుగుతున్నాయి తప్ప ప్రజాభివృద్ధి కోసం, ప్రజాపాలన కోసం జరగాల్సినటువంటి చర్చలు. నరసింహరావు గారు,